గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. అవసరానికి మించి ఆస్తులుంటే చాలు, చేతిలో కాసులు కాస్తంత ఎక్కువగా ఆడితే చాలు. కొందరు వ్యక్తులు అలవోకగా అరాచకాలు చేసేస్తూ ఉంటారు. కీచకుడికి సోదరుల్లా మారిపోతూ ఉంటారు. అలాంటి ఓ వేస్ట్ ఫోలో పోలీసుల చేత చిక్కాడు. కటకటాల్లోకి వెళ్లి ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఎవరా కాము పిశాచి? కనుక్కుందాం చలో. ఇదిగో కారులో దర్జాగా కూర్చుని ఫోటోకు ఫోజులిస్తున్న ఈ యువకుడి పేరు బూరా సురేందర్ గౌడ్. హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం భూమరానికి చెందిన ఓ బీజేపీ నాయకుడు. ఇతను స్థానికంగా ఓ కళాశాల నిర్వహిస్తున్నాడు. దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. చోటా రాజకీయాలు, కాలేజీ నిర్వహణలతో కాసిన్ని కాసులు వెనకేశాడు. అవసరానికి మించి సంపాదన ఉండటంతో మనోడికి కళ్ళు కామంతో నిండిపోయాయి. కాస్తంత కంటికి ఎదురుగా ఆడబిడ్డలు కనిపిస్తే చాలు వాళ్ళని కబలించాలన్న అతని మనస్తత్వం ఏకంగా తన కాలేజీలో చదువుకునే విద్యార్థుల మీదే పడింది. ఇతని 4 అంతస్తుల భవనంలో మొదటి ఫ్లోర్లో ఆఫీసు, 2వ ఫ్లోర్లో విద్యార్థులకు క్లాసులు, 3వ ఫ్లోర్లో చదువుకునే వారికి హాస్టల్, ఇక 4వ ఫ్లోర్లో ఇతని 2 భార్యలతో కలిసి కాపురం సాగేవి. ఈ నేపథ్యంలో ఇతన్ని హసనపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఈ సురేందర్ గౌడ్ ఓ 4 రోజుల క్రితం తన కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ శ్రవణ్తో కలిసి రాత్రి 11:30 సమయంలో తన హాస్టల్లో ఉండే ఓ విద్యార్థినికి ఫోన్ చేశాడు. ఒక్కతే దిగువకు రావాలి అంటూ ఆదేశించాడు. రాకపోతే ఏం జరుగుతుందో చూద్దాం అంటూ బెదిరించాడు. దీంతో భయపడ్డ ఆ విద్యార్థిని తన స్నేహితురాలు కొందరితో కలిసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చింది. ఒంటరిగా రమ్మంటే ఇంతమందిని తీసుకొస్తావా అంటూ ఆమెను నోటుకొచ్చినట్లు తిట్టిన సురేందర్ అదేమని అడిగిన ఓ విద్యార్థిని మీద దాడి చేసి అక్కడి నుంచి కారెక్కి వెళ్ళిపోయాడు. దీంతో ఆ విద్యార్థులు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. కాస్తంత కంటికి నుదురుగా కనిపిస్తే చాలు సురేందర్ ఆమెను కబలించాలని చూస్తాడంటూ ఆరోపించారు. తనకు సుఖాన్నిస్తే ఫీజు మాఫీ చేస్తానంటూ, అవసరమైతే అదనంగా డబ్బు కూడా ఇస్తానంటూ డైరెక్ట్గానే చెప్పేస్తాడని వారు పోలీసులకు వివరించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. విచారణలో విద్యార్థులను చేసిన ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో వారిద్దరిని జైలుకు పంపారు. ఈ విషయం తెలిసిన బీజేపీ జిల్లా నాయకులు సురేందర్ను తమ పార్టీ నుంచి బహిష్కరించారు. 55వ డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా అతనుకున్న పదవిని కూడా పెరికేశారు. అటు ఈ కీచకుడి వ్యవహారం మీద పోలీసులు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.